అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్పల్లి గ్రామంలో గత రాత్రి గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడంతో దళిత సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వెంటనే విషయం తెలుసుకున్న తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి, శివంపేట ఎస్ఐ మైపాల్ రెడ్డి గ్రామానికి చేరుకొని అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుని ఖచ్చితంగా శిక్షిస్తామని వారికి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు, పిఐసి చైర్మన్ వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కరుణాకర్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్, అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు దేవలింగం, ఉపాధ్యక్షుడు కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని కొంతన్పల్లి గ్రామంలో ఇంతకుముందు కూడా చూసినట్టుగా పోయినాము. ఈ అంబేద్కర్ విగ్రహం వల్ల చాలా మాకు బాధాకరంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2-3 రోజులలో మాకు పట్టించాల్సిందిగా డిఎస్పీ గారిని, మరి ఎస్ఐ గారిని, మరి సిఐ గారిని పోవడమైనది. లేట్ చేస్తే కూడా బాగుండదు. ఇలాంటి విషయాలలో వాళ్ళు విరగొట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా పట్టుకొని వారికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని జిల్లాల వారిగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేసిన దుండగులకు ముఖ్యంగా మా కొంతన్పల్లి అన్ని సంఘాల యువకులకు తెలియజేసేది ఏంటంటే, మా అంబేద్కర్ విగ్రహాన్ని మన ఊరు వాళ్ళు తప్ప బయట వాళ్ళు వచ్చి ఎవరు వేయరు. ఖచ్చితంగా మన సంఘాల యూత్ సభ్యులందరూ గమనించి ఎవరో కొద్దిగా మాకు తెలియజేస్తే మీ అందరికీ మేము నమస్కరించి మా అంబేద్కర్ తరఫున ధన్యవాదాలు తెలుపుతాము. ఖచ్చితంగా మన యూత్ సభ్యులందరూ, అన్ని సంఘాలు, కొంతన్పల్లి సంఘం యూత్ సభ్యులందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతున్నాము. దీనికోసం శివంపేట పోయి డిఎస్పీ దాన ఎస్ఐ దగ్గర, సిఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళకి ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పారు. ఖచ్చితంగా మాకు సహకరించినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై అంబేద్కర్ చౌరస్తా వద్ద విగ్రహం ఉన్నది. దాని విషయంలో ఎప్పుడైనా ఇంతకుముందు గతంలో కూడా చేయి విరగొట్టడం జరిగింది. గత 2 సార్లు కూడా మేము సైలెన్స్నే కూర్చున్నాం. అంటే గ్రామ విషయంలో ఏంటైనా చిన్న విషయాలు జరుగుతాయి కాబట్టి దాని విషయంలో మళ్ళీ మేమే తెచ్చి శిల్పి ఆర్ట్స్ భాస్కర్ దగ్గరికి పోయి తీసుకొచ్చి తెచ్చి కరోనాలో కూడా చేపించి పెట్టడం జరిగింది. అప్పుడు కూడా యథావిధిగా ఉన్నది. ఇప్పటి వరకు ఏం అలాంటి ఒడిదుడుకులు జరగలేదు. కానీ ఇప్పుడు ఈ విధంగా జరగడం చాలా పెద్ద దుర్ఘటన. ఇది శోచనీయము. ఆయన ఒక బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగ కర్త. దాని విషయంలో ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఇటువంటి దుష్టశక్తులను కఠినంగా శిక్షించి ఎవరైనా సరే ఎవల క్లూ దొరికినా సరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, తీసుకొస్తారు. కఠినంగా శిక్షించి గ్రామంలోనే పంచాయతీ సమక్షంలోనే వాళ్లకు కఠిన శిక్ష పెట్టి మళ్ళీ ఇటువంటి సంఘటన ఎన్నడూ జరగకుండా చూడగలవని మా యొక్క కుల సంఘాలతోటి విజ్ఞప్తి చేస్తాం. ఈ యొక్క అంబేద్కరు విగ్రహాన్ని మన ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగింది. అందుగురించి ఇలా దానికి నిరసనగా మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమంకు నిరసన తెలిపి మన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాం. ఎవరైతే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మళ్ళీ ఇటువంటి ఏం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిఎస్లా ఫిర్యాదు చేయడం జరిగింది. మా కొంతన్పల్లి యూత్ సభ్యులమందరం పోయి శివంపేట పిఎస్లో డిఎస్పీ సమక్షంలో ఆయనకు ఫిర్యాదు అందజేసింది. మళ్ళీ ఇటువంటి సంఘటనలు కూడా ఇక్కడ ఏది కానీ గ్రామాన అంబేద్కర్ విగ్రహాలకు కూడా ఎటువంటి అది కాకుండా ఈ యువజన సంఘాలు అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క అంబేద్కర్ గారిని కాపాడవలసిందిగా మన అంబేద్కర్ యువజన సంఘాలకు కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.